హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. యోగి ఆదిత్యనాథ్ పాలిటిక్స్కి ఒక కొత్త వర్షన్ లాగా మనం చూస్తే, ఇప్పుడు మనం బతోగేతో కతోగే అని విభజించబడితే నరుకువేయబడతారని ఒక ఫార్ములా గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక్క నినాదంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాయకుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఎస్, ఒకవైపు బుల్డోజర్ బాబాగా తన మార్క్ పాలనతో ఆయన దూసుకుపోతూ ఉంటే, సొంత గూడు ఆర్ఎస్ఎస్ ఆయనకు వ్యతిరేకంగా మారుతుందా అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అసలు గంగానది ఒడ్డున ఒక శంకరాచార్యుడికి యోగి పోలీసులకు మధ్య జరిగిన వివాదం ఆల్రెడీ మీకు చెప్పే ఉన్నాం. యోగి ఆదిత్యనాథ్ ప్రధాని పదవి రేసులో ఉన్నారు అని భయపడి ఆయన్ని తొక్కేసే ప్రయత్నం జరుగుతుందా అనే పాయింట్ కూడా ఒక పక్క వినిపిస్తోంది. దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అజయ్ సింగ్ బెస్ట్ నుంచి యోగి ఆదిత్యనాథ్ వరకు ఉత్తరాఖండ్లోని ఒక అటవీ రేంజర్ కొడుకుగా అజయ్ సింగ్ బెస్ట్గా పుట్టిన ఒక యువకుడు లెక్కలో డిగ్రీ పూర్తి చేసి రామ జన్మభూమి ఉద్యమం వైపు ఆకర్షితుడై ఇంటిని వదిలేశారు. గోరఖ్నాథ్ మఠం మహంత్ అద్వైత్యనాథ్ శిష్యుడిగా మారి యోగి ఆదిత్యనాథ్గా అయ్యారు. ఆయన కేవలం 26 ఏళ్లకే పార్లమెంట్లో అడుగుపెట్టి వరుసగా 5 సార్లు ఎంపీగా గెలిచిన చరిత్ర ఈయనది. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీకి వరుసగా రెండోసారి ఈయన ముఖ్యమంత్రిగా అయిన ఏకైక వ్యక్తిగా ఉన్న రికార్డ్ ఈయన క్రియేట్ చేసుకున్నారు. ఇక బుల్డోజర్ పాలిటిక్స్, లా అండ్ ఆర్డర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈయన పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది బుల్డోజరే. అక్రమాస్తుల్ని కూల్చివేయడంలో ఆయన చూపించిన దూకుడు బుల్డోజర్ బాబా అనే పేరు తీసుకొచ్చింది. ఆయన పాలనలో 20,000 మందికి పైగా అరెస్టులు, 150కి పైగా ఎన్కౌంటర్స్ జరిగాయని లెక్కలు చెప్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచారు. కొందరు బాగుపడుతుంటే ఈ పాయింట్లో ముస్లిం జనాభాని, యాక్టివిస్టులని టార్గెట్ చేస్తున్నారని విమర్శకులు మండిపడుతున్న టైం కూడా ఇది. ఒకసారి దీని గురించి కూడా చూడాలి. ఇక్కడ ఒక అంతర్గత పోరు నడిచిందా అని కొన్ని కథనాలు వచ్చిన టైంలో సీన్ మారిపోయింది అంటున్నారు. హిందుత్వ శిబిరంలోనే చీలికలు వస్తున్నాయని ఒక పాయింట్ని రైజ్ చేస్తున్నారు. దీని గురించి ఆలోచించండి. పవిత్రయాగ్ మేళా సమయంలో అవిముక్తేశ్వరానంద్ సరస్వతి అని ఒక సాధువుని యోగి పోలీసులే అడ్డుకున్నారు. ఆయన శంకరాచార్యాన్ని నిరూపించుకోవాలని కోరడం అక్కడ పెద్ద దుమారమే అయింది. అది ఇష్యూగా మారిపోయింది. దానిలో రాజకీయ కోణాన్ని ఒకసారి చూస్తే, యోగి ఆదిత్యనాథ్ నాథ్ పంత్ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు. ఇది సనాతన ధర్మంలో ప్రధాన మఠాలకు కాస్త డిఫరెంట్గానే ఉంటుంది. ఇక ప్రధాని పదవి రేస్ గురించి కూడా మనం చూడాలి. రాజకీయంగా అనుకున్నాం కదా, నరేంద్ర మోదీ తర్వాత యోగి ప్రధాని అవుతారు అనే ప్రచారం చాలా గట్టిగా ఉంది. అందుకే ఆయన యూపీకే పరిమితం చేయాలి అని, లేకపోతే అధికారం నుంచి తప్పించాలి అని ఆర్ఎస్ఎస్లోని కొంతమంది, ఒక వర్గం భావిస్తుందని పుకార్లు వస్తున్నాయి, షికారు చేస్తున్నాయి అవన్నీ కూడా. ఇక హిందుత్వ ఓట్ బ్యాంక్లో చీలిక వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. 2024 ఎన్నికల్లో రామాలయం ఉన్న అయోధ్యలోనే బీజేపీ ఓడిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం. అక్కడ నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఇవన్నీ సమస్యలు హిందుత్వ నినాదాన్ని కాంపిటేట్ చేసి ముందుకు వెళ్ళిపోయాయి. ఇప్పుడు యోగికి వ్యతిరేకంగా సనాతన ధర్మం పేరుతో ఇతర సాధువులను ఉసుగొలుపుతున్నారా? హిందువుల్ని ఏకం చేయాలి అనుకున్న బతోగేతో కతోగే ఈ నినాదం ఇప్పుడు బీజేపీ లోపలే విభజనకు కారణమవుతుందా అంటే చెప్పాను కదా, కొన్ని షికార్లోని కారణమవుతున్నాయా ఇవన్నీ? సో విశ్వగురు కావాలి అనే లక్ష్యం అంతర్గత కుమ్ములాట్ల వల్ల సాధ్యమవుతుందా? యోగి ఆదిత్యనాథ్ ఈ సంక్షోభం నుంచి బయటపడి తన పట్టు నిలుపుకుంటారా అనే కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో ఉంది. అంతేకాదు, ఢిల్లీ నాయకత్వం ముందు ఈయన తల వంచుతారనే క్వశ్చన్ కూడా ఉంది. సో వీటన్నిటికీ ఆన్సర్ కాలమే సమాధానం చెప్పాలి. ఎప్పుడు కూడా అధికారానికి అద్దం పడుతుంది నిజమైన జర్నలిజం. సో కొన్ని కథనాల ఆధారంగా అందించిన ఈ సమాచారం మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? యోగి ఆదిత్యనాథ్ పాలన నిజంగా మీకు నచ్చుతుందా? ఆయన పీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? జస్ట్ కామెంట్ బిలో. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.